చూడండి, మీకు చెప్పాను కదా సమ్మర్ వచ్చిందంటే అంత ఆకులు ఉండదు, అంత పువ్వే ఉంటుంది అని. చూడండి చిన్న చిన్న ఆకులు ఎలా కట్ చేస్తాము. చూడండి అంతా ఇలాగ పువ్వు వచ్చేస్తుంది, చెట్టు అంతా వచ్చేస్తుంది ఇలాగా. ఇంకా మనకు ఆకుకూర కోసుకోవడానికే రాదు. చూడండి చెట్టు అంతా అన్ని కుంపట్లలో అలాగే ఉంది. ఎలాగో పువ్వులు చూపెట్టడం స్టార్ట్ చేశాయి కదా, అన్ని చెట్లకి వచ్చిన పువ్వులు చూపిస్తారండి. సో ఇది చుక్కాకు పువ్వు కదా. చూడండి మల్లె పువ్వు మొగ్గొచ్చింది. కొత్తిమీర కూడా పువ్వు వచ్చేసింది. చూడండి కొంచెం కొయ్యలేదు, అవి పువ్వు వచ్చేసింది. టమాటో పువ్వు ఒకటి కుంపట్లో వేసానండి. పాటియో టమాటో అన్నాడు, అందుకని కుంపట్లో వేసాను. కాయలు కూడా వచ్చాయి దానికి. ఇదిగోండి ఇక్కడ కూడా ఈ కుంపట్లో కూడా అంతా పువ్వు అయిపోయింది. చూడండి ఈ పువ్వే మనకి సీడ్ అవుతుందండి. ఇది జాగ్రత్త చేసుకోవాలి నెక్స్ట్ ఇయర్ కోసం. ఇక్కడ నుంచి చూడండి బీరకాయ పువ్వు. అసలు చెట్టు ఎంత చిన్నగా ఉంది చూడండి. దానికి ఆల్రెడీ పువ్వు వచ్చేసాయి. 2 పూలు వచ్చాయి, ఒకటి కూడా కాదు. ఒకటి ఆల్రెడీ వచ్చి ఎండిపోయింది, నిన్ననే వచ్చినట్టుంది, నేను చూసుకోలేదు. కానీ ఈరోజు 2 పూలు చూశానండి. చిన్నదే పాదు కానీ. అండ్ ఇక్కడ చూడండి బనానా పెప్పర్ పువ్వు ఇది. ఓకే, బనానా పెప్పర్ అంటే మనకి ఇండియాలో మిర్చి బజ్జీ ఉంటాయి కదండి, అవి. ఇక్కడ చూడండి మిర్చి బజ్జీ వేసుకునే మిర్చి కూడా వచ్చింది ఒకటి ఆల్రెడీ. వస్తున్నాయి ఇంకా ఈ చెట్టుకు చూడండి, వస్తున్నాయి ఇంకా. ఇక్కడ చూడండి చిక్కుడు కూడా అప్పుడే పువ్వు వస్తుంది. చూడండి అన్ని చెట్లకి వస్తుంది. ఇవి చూడండి కుంబర్ కీరాలు కదా. వీటికైతే చాలా వరకు కాయలు కూడా వచ్చాయండి, పెద్దగా వచ్చాయి. బట్ ఒక 2-3 రోజులు ఆగి కొయ్యాలని. చూడండి ఇదిగోండి, యాక్చువల్లీ ఇది కోసేయచ్చు, మళ్ళీ ముదిరిపోతుంది. కీరాకైతే చెట్టు నిండా పువ్వు ఉందండి. ఫస్ట్ కీర చిన్నగానే ఉంది కానీ ఓకే, లేతగా ఉన్నప్పుడే బాగుంటాయి. చూడండి కీరాకైతే చెట్టు అంతా పువ్వులు ఉంది. లోపలికి ఉన్నాయి, మీకు కనపడట్లేదు కానీ. ఓకే, ఇక్కడ చూడండి వంకాయ పువ్వు. వంకాయ కూడా అన్ని చెట్లకి పూలు ఉన్నాయండి. ఇదిగోండి ఈ చెట్టుకి కాయలు కూడా వచ్చేస్తుంది అప్పుడే, ఇంకా వస్తుంది, రాలేదు. ఈ చెట్టుకి చూడండి ఎన్ని పూలు ఉన్నాయో. అలాగా అన్ని చెట్లకి పూలు వచ్చాయి కదా అని అన్ని పూలు ఏం కాయలు అవ్వవండి, కొన్ని మాత్రమే కాయలు అవుతాయి. అది ఇది చూడండి క్యాప్సికం పువ్వులు. దీనికి కూడా బాగా కాయలు వస్తున్నాయి. చూడండి అక్కడ కనిపిస్తున్నాయా, ఇక్కడ ఒకటి, అక్కడ. అదైతే కలర్ చేంజ్ అయిపోతుంది, కోసేయాలి. అక్కడ ఇవి కూడా బనానా పెప్పర్లే అనుకుంటా, పచ్చిమిరపకాయలు అనుకొని. చూడండి బనానా పెప్పర్స్. ఈ క్యాప్సికం కలర్ చేంజ్ అయిపోతుంది, కోసేయాలి. ఇదిగోండి క్యాప్సికం. అండ్ ఇదేమో ఆల్రెడీ పచ్చిమిరపకాయలు, మీరు చూసేశారు కదా, పచ్చిమిరపకాయల పువ్వు. పచ్చిమిరపకాయ వీడియో చూడండి, దాంట్లోని పచ్చిమిరపకాయలు ఆల్రెడీ వచ్చాయి, కోసేసాను కూడా. ఇదిగోండి ఇవి ఇంకా కొన్ని వచ్చాయి, ఒక 7-8 కాయలు వచ్చాయి. కోసుకుందాం, పొద్దున కోసుకుందాం. ఓకే, అండ్
అండ్ ఇక్కడేమో టమాటా పువ్వులు, టమాటా కాయలు కూడా. టమాటాలు కూడా చాలా వచ్చాయండి. ఇదిగోండి, అంతటా చాలా ఉన్నాయి కాయలు. ఇవైతే కొంచెం దోరగా కూడా అయ్యాయి, కలర్ మారుతున్నాయి రెడ్డిష్ అవ్వడానికి. చూడండి అక్కడ. ఇంక ఇవన్నీ టమాటాలే ఇక్కడ. ఇదంతా ఈ బెడ్ అంతా టమాటాలే. కాయలు చాలా ఉన్నాయి అన్ని చోట్ల. చూడండి, దగ్గరికి జూమ్ చేస్తే బాగా కనిపిస్తున్నాయి. అలా లోపలికి వెళ్తే చాలా ఉన్నాయి కాయలు. అవన్నీ కాయలే. చూడండి అక్కడ ఇంతకుముందు కోసినట్టున్నాను. ఒక 3-4 కాయలు కోసి టమాటా కాయలతో పచ్చడి పెట్టినట్టున్నాను కదండి. చూసారా వీడియో? అది అన్నీ దొరగా అవుతున్నాయి ఇవి కూడాను. నా ఫస్ట్ క్యాప్సికమ్ అండ్ కీరా అండి, దోసకాయ. అలాగే కొన్ని పచ్చిమిర్చీలు వచ్చాయి, ఇవన్నీ కోసాను. బట్ ఇవి 2 ఫస్ట్ కాయలు. క్యాప్సికమ్లు ఇంకా ఉన్నాయండి, 6 కాయలు ఉన్నాయి. బట్ దీంట్లో ఇంకో 10%, ఇంత కాయ అవ్వాలంటే ఇంకొక 10% గ్రో అవ్వాలి. కొంచెం లేతగా అనిపిస్తున్నాయి. ఇంకొంచెం గ్రో అవుతే అవి కూడా కోసేస్తాను. 6 కాయలు ఉన్నాయి ఇంకా చెట్టు మీద. ఓకే. అయ్యో, ఇది చూడండి, ఇట్లాగా 3 బంప్స్ ఉన్నాయి. అంటే ఇది మేల్ కాయ అండి. ఇది కుక్ చేసుకొనే తినాలి. దీన్ని సలాడ్స్కి వాటికి పనికిరాదు. ఓకే, దీని మీద రీసెర్చ్ చేసి నేను ఒక వీడియో చేశానండి లాస్ట్ ఇయర్. మీకు కావాలి అంటే ఇన్ఫర్మేషన్ అంతా ఆ వీడియో చూడండి. ఓకేనా? ఇక్కడ కూడా బయోలో లింక్ పెడతానండి, ట్రై చేస్తాను వెతికి. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, వెతకాలి అంటే కొంచెం టైం పడుతుంది. ఓకే, బట్ వెతికి మీకోసం నేను లింక్ పెడతాను బయోలోని. ఓకే, చూడండి. ఓకేనా? ఇది మాత్రం మేల్ కాయ, మేల్ క్యాప్సికమ్. ఇవి కుక్ చేసుకొనే తినాలి. వీటిని మనము సలాడ్స్లో యూజ్ చేయడానికి రాదు అని నా రీసెర్చ్లో తెలిసింది. ఓకేనా అండి? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.